దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ కూడా ఈ నూతన దిన ఉదయకాల శుభములు, శుభాభివందనములు యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందువల్లంటే పిల్లలు ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, సమస్తమును కూడా అనుభవించగలుగుతున్నాం అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అపారమైన ప్రేమను బట్టి, కనికరను బట్టి మనం బ్రతికున్న సంగతిని ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తి కూడా గమనించాలి, గ్రహించాలి, ఆలోచన చేయాలి. ప్రాణం ఇచ్చిన దేవునికి, జీవం ఇచ్చిన దేవునికి, ఆత్మ ఇచ్చిన దేవునికి, ఈ దినమును చూసే భాగ్యం కలిగజేసిన దేవాది దేవునికి మనంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాం. ఎందువల్లంటే ఈ లోకపరంగా మనకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ధనగతులు ఉండొచ్చు, భాగభాగ్యం ఉండొచ్చు, అధికారం కలిగి ఉండొచ్చు, పదవులు కలిగి ఉండొచ్చు. ఏది మనకు కలిగి ఉన్నా మన దేహం, మన శరీరంలో ప్రాణం కనుక లేకపోయినట్లయితే మొత్తం అంతా కూడా సున్నాయే. ఎవరిని కలుసుకోలేము, ఏ పని ప్రారంభించలేము, ఏ అధికారాన్ని చేతపట్టుకోలేము, ఈ యొక్క పరిస్థితులను కూడా మనం అనుభవించలేము, ఏ పదవిని కూడా అలంకరించలేము. కానీ దినాన నీకు నాకు అటువంటి పరిస్థితులు లేకుండా సమస్తము చూసే భాగ్యాన్ని, అనుభవించే పరిస్థితులను, అలంకరించే పరిస్థితులను కూడా దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. అది దేని ద్వారా కలుగజేస్తున్నాడంటే ఈ ప్రధానమైన ప్రాణం ద్వారా మనకైనా ఆ పరిస్థితులు మనకు కలుగజేస్తున్నాడు కనుక మన ద్రమచ్చ మెచ్చి లేచిలేవు కానీ, మన పడకల మెచ్చి లేచిలేవు కానీ ఆయన నామాన్ని గణపరచాలి, స్తుతించాలి, ధ్యానించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. ఎందువల్లంటే ఈ లోకపరంగా ఆపదలు ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు, ఏ పరిస్థితులు కూడా మనకి మన ముందు కనబడినప్పుడు, సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, లేక ఆపదలో ఉండి ఇతరులు ఆదుకోవాలని, ఆదరించాలని ఎదురు చూస్తున్నప్పుడు, ఎవరైనా ఒక మంచి స్నేహితులు మనకు కనబడిన వారు కానీ, లేక మనకు తెలియని వారు కానీ, లేక మన గురించి తెలుసుకున్న వారు కానీ, మన పరిస్థితుల గురించి తెలుసుకున్న వారు కానీ వచ్చి మనం అడగకుండానే సహాయం చేసినా, ఆదుకున్నా వారికి ఏం చెప్తామంటే చాలా థ్యాంక్స్ అండి, చాలా వందనాలండి, ఈ జన్మలో మీ మేలు నేను మర్చిపోలేను. అనేక మంది అనుకున్నాను, వారందరూ లేదన్నారు. కానీ అడగకుండానే నా పరిస్థితి తెలుసుకుని వచ్చి నాకు సహాయము చేస్తారు కనుక నా జీవితాంతం కూడా కృతజ్ఞతనై ఉంటానని మనం ఈ లోకరీతిగా కృతజ్ఞతా భావం తెలియజేస్తాం. మరి ఈ చిన్న సహాయం, ఇప్పుడు ఈ చేసిన సహాయము అది నీ పరిస్థితిని బట్టి నీకు పెద్దదే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో చాలా చిన్నది. దేవుని దృష్టిలో చాలా చిన్నదండి. ఎందుకంటే మానవుడు ఎవరైనా ఈ లోకంలో నీ అవసరతలు తీర్చొచ్చు, నీ అక్కర్లు తీర్చొచ్చు, నేను ఆదరించవచ్చు, లేకపోతే నేను ఆదుకోవచ్చు, కానీ తన ప్రాణాలను మాత్రం ఇవ్వలేడు, తన ప్రాణాలను మాత్రం దానం చేయలేడు. ఎవరైనా దానాలు చేయడం విషయంలో భూదానం చేస్తారు, గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, పుత్రదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, ఇలాగా కొన్ని దానాలు చేస్తారు. రక్తదానం చేస్తారు, కిడ్నీ దానం చేస్తారు, గుండె దానం చేస్తారు, ఇలాగా కళ్ళదానం చేస్తారు. ఇలాగ వాళ్ళకి పనికిరానప్పుడు అవి చనిపోయినటువంటి శవాలను తీసి ఇతరులకు పనిచేస్తాయని వారు మరణించే ముందు చేసిన వాగ్దానాన్ని బట్టి దానాలు చేస్తారు. కానీ ప్రాణదానం ఎవరు చేయరు, ప్రాణం పోయాక ఇవన్నీ దానాలు చేస్తారు, ప్రాణదానం మాత్రం ఎవరు చేయరు. కానీ పిల్లరా, దేవుడి దినాన నీకు నాకు మనందరికీ ప్రాణదానం చేసలేదు. ప్రాణదానం ఇచ్చాడైనా ఎలా ఇచ్చాడంటే పాపమైన మన కొరకు, భక్తిహీనమైన మన కొరకు యుక్తకాలం చనిపోయి పాపముల చేత, అపరాధముల చేత సత్య స్థితిలో మనల్ని బ్రతికించడానికి, ఈ ప్రాణాన్ని ఇవ్వడానికి, ఈ ప్రాణదానం చేయడానికి ఆయనే మరణించి మూడవ దినాన్ని లేచి, చిరువులో మరణించి మూడవ దినాన్ని లేచి పునరుత్థానుడై మరణమా అని ముళ్ళెక్కడ మరణములను విరిచి ఆ మరణం మీద జయం మనకు కలుగ చేయడానికి తన ప్రాణాన్ని దారిపోసి మరలా తండ్రి దాన్ని తెచ్చుకుని ఆరోహణమయ్యి ఈ పరిస్థితులు మనకు కలుగజేస్తున్నాడు. కనుక ప్రాణదానం చేశాడైనా. ఈ ప్రపంచంలో ప్రాణదానం చేసేవాళ్ళు ఎవరు లేరండి. దేవుడిగా వచ్చిన వారు కానీ, దేవతలుగా చలమని అవుతున్న వారు కానీ, మరి పూజారులుగా చలమని అవుతున్న కానీ, మాస్టర్లుగా చలమని అవుతున్న వారు కానీ, దైవజనులు అభిషేకులు, అభిషేకం ఉన్నవాళ్ళము, దైవాభిషేకం ఉన్నవాళ్ళు అని చలమని అవుతున్న వాళ్ళు కానీ, పంచాంగాల రాజ్యాలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ప్రాణాలను పోషించుకోవడానికి ఇన్కమ్ కోసము ఆయా భక్తి మార్గాలు ఎన్నుకుంటారు తప్ప వారి ప్రాణాలు మాత్రం ఎవరికో కూడా దానం చేయరు. కానీ ప్రాణత్యాగం చేసింది, ప్రాణ ధ్యానం చేసింది యేసయ్య ఒక్కరే. అందుకని నా ప్రాణప్రియుడు నా యేసయ్యని మనం స్మరణ తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడి సందులో అలాంటి ప్రాణదానం చేసినటువంటి దేవునికి మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే నువ్వేమీ కూడా పలహారాలు మందిరాన్ని తీసుకెళ్ళక్కర్లేదు, లేకపోతే కానుకలు ఇవ్వక్కర్లేదు, మరి లేకపోతే వేరే ఫలాలు తీసుకొచ్చి ఆయన పాదాల ముందు పెట్టక్కర్లేదు. కానీ
నీ మనసులో లేచిన వెంటనే, నువ్వు నిద్ర మంచం నుంచి లేచిన వెంటనే నీకు ప్రాణం దానం చేసిన ప్రభువుకి, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుపుకొని భక్తులు చెప్పిన రీతిగా ప్రభా ఇది నన్ను బ్రతికించావు తండ్రి, నీ కొరకు స్తోత్రాలు, నన్ను కృతజ్ఞత ఉంటాను తండ్రి ప్రభా. ఈ దినమంతా కూడా నా నోటి మాటలు ఉదయం జ్ఞానం దృష్టికి అంగీకారంలో ఉన్నట్టుగా మలచండి తండ్రి ప్రభా. నా ప్రతి పనిలో నీ సహాయం దయచేయండి తండ్రి. నీ మీద ఆధారపడి జీవిస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానని ఒక మాట మనం చెప్తే చాలు. అంతేగాని నీ వేలాదినంత విస్తారం కానీ, నీ గర్భఫలము కానీ, నీ పళ్ళు ఫలాలు కానీ, నీ కోడలు కానీ, మేకలు కానీ అక్కర్లేదు. ఆయన కావాల్సిందల్లా నీ హృదయంలో స్థానము, కృతజ్ఞత భావం. అంతకుమించి ప్రభు ఏం కోరట్లేదు. అంతకుమించి మానవుడి దగ్గర దేవుడు కోరేదేం లేదు. ఎందుకంటే మానవుడి దగ్గర తీసుకునే మానవుడు కడైనా మానవులకి ఇచ్చే సర్వ సమృద్ధి గల, సర్వశక్తి గల దేవుడు, సర్వము ఇవ్వగలిగిన వాడు, ధనధాన్యములు సర్వ సమృద్ధి ఐశ్వర్యములు కలిగి ఉన్నవాడు. సకల ఐశ్వర్యములు ఆయన చేతిలో ఉన్నాయి, సకల ఘనతలు ఆయన చేతిలో ఉన్నాయి, సర్వాధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మరి కమిషనర్ అయినా, మరి ఎవరైనా సరే, మరి స్పీకర్ అయినా, గవర్నర్ అయినా, ఆయా పదవులు కలిగి ఉన్నారంటే దేవుడు ఇచ్చినయే. ఆ సంగతి మనం గుర్తిరిగి జీవించిన సదాకాలం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.